బెల్లం గాని షుగర్ గాని వాడకుండా మోదకాల స్వీట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. పచ్చి శనగపప్పును 3 గంటల పాటు నానబెట్టి కుక్కర్ లో వేసి చిటికెడు సాల్ట్ వేసి 3 విజిల్స్ వేయించుకొని బాయిల్ అయిన తర్వాత స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాన్ లో ఒక గ్లాస్ మిల్క్ వేసుకొని బాదం, జీడిపప్పు, 1 స్పూన్ ఇలాచి, అలాగే ప్రిపేర్ చేసుకున్న శనగపప్పును కూడా వేసి బాగా కలపండి. కోసం విప్రో స్వీట్ అండ్ హెల్దీ 16 టాబ్లెట్స్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఒక టాబ్లెట్ మనకి 1 స్పూన్ షుగర్ తో సమానం, సాల్ట్ 1 స్పూన్ నెయ్యి వేసుకొని మిక్స్ ని బాగా కలుపుకొని నేను చూపించిన విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక పాన్ లో వాటర్ కి ఒక గ్లాస్ మిల్క్ అలాగే కొంచెం నెయ్యి వేసుకొని పాలు బాగా మరిగిన తర్వాత ఒక కప్పు బియ్యం పిండి కూడా వేసుకొని ముచ్చేసి చల్లార్చిన తర్వాత చపాతీ ముద్దలాగా బాగా కలుపుకొని మోదకాలు అయితే తయారు చేసుకోవాలి. ఇప్పుడు మోదకాలు ఫిల్ చేసే దాంట్లో ఫస్ట్ బియ్యం పిండితో ఫిల్ చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా శనగపప్పు, కొబ్బరి తురుము, ఆ మిక్స్ ని మనం అందులో వేసి మళ్ళీ బియ్యం పిండితో క్లోజ్ చేసుకొని మోదకాలను అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని మనం ఒక 10 మినిట్స్ స్టీమ్ చేసుకున్నామంటే మనకైతే -క్యాలరీస్ తో మోదకాలు రెడీ అయిపోతాయి. స్వీట్ తినలేని వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది, ట్రై చేయండి.